ఎవరినైనా చూడగానే వీడు ఎర్రిపప్ప అని ఎవరినైనా చూసినప్పుడు అనిపించిద్దా? అనిపించింది. ఎవరిని? ఓ మనకన్నా ఎక్కువ పోలీసు ఓ మనకన్నా ఎక్కువ పోలీసు ఇక్కడ దారిలో అప్పరా దారిలో ఆపు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఆ లారీ కూడా తీసుకురా. ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలో. ఫ్రీగా కొట్టిద్దాం. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది? ఫ్రీగా కొట్టిద్దాం. చెప్ప ఆపు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చెప్ప ఆపు చెప్పు స్లోగన్ కొట్టు. పెట్రోల్ డీజిల్ రావట్లేదే బాబు. ఆ పెట్రోల్ డబ్బాలు ఖాళీ డబ్బాలు ఏమ్మా? ఈ కాదురా పెద్ద డబ్బాలు ఏరా. ఏంటి భయ టెన్షన్? మన ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఇంత ప్రిపేర్ పెట్రోల్ నెత్తి మీద పెట్టు. నెత్తి మీద పెట్టు. నెత్తి మీద పెట్టు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న నెత్తి మీద పెట్టు. నెత్తి మీద పెట్టు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? పెట్రోల్ డీజిల్ కష్టాలు, ప్రజలు అగత్యాలు చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా. ప్రజలు అగత్యాలు అగచాట్లు పడుతున్నారని చెప్పని. రే పిచ్చోడా, స్కూలుకు పోవాల్సిన వయసులో స్కూలుకి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావా? జగన్ సినిమాకు ఎండ్ కార్డు వేసేది పసుపు సైన్యమే. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. అమ్మా పైకి పెట్టు. అక్కడ కాదు, అది పైకి పెట్టు. అందరి ముందు సీనియర్ ఎస్ఎం మీద ఒట్టేసి చెప్తున్నా, వచ్చే ఎన్నికల తర్వాత మన ఊర్లో ఒక్క ప్రాణం కూడా బారికి బలవ్వదు. అదిలా ఎందుకంటే మన ఊర్లోనే బారి పెట్టిస్తా. తెలివి ఎక్కువైందిరా. ఎవడు వీడు? మీ ఊరి సర్పంచా? సర్పంచా ఆడి ముఖమా? లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కు వేరనేది మన పవన్ అన్న సినిమా డైలాగ్ ఉంది. మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. అసలు గూగుల్ రావడానికి, గూగుల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇనీషియల్ గా పునాదులు పడింది జగన్మోహన్ రెడ్డి గారి టైం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో మనందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంగా వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున అంగీకరించాం, ఆహ్వానించాం. అదాని డేటా సెంటర్ ద్వారా విశాఖపట్నంలో డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి మా ప్రభుత్వం తాలూకు ఆలోచన. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. నమస్కారం. రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇస్తాం జరిగింది. కానీ వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఏకంగా కేసేసి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేశారు. ఎటుగో రేపు సిసిడి జబ్బున్న పేషెంట్ గూగుల్ క్రెడిట్ తీసుకున్నా కూడా నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. ఆ సిసిడి పేషెంట్ ఒకటే చెప్తున్నా, గూగుల్లో సెర్చ్ చేయండి ఎవరి ప్రాజెక్ట్ తీసుకొచ్చారంటే అది మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? నేను చెప్పేది ఒకటే, మాది గూగుల్, మీది గొడ్డలి. బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన